వేదావతి చందు దగ్గరికి వచ్చి అంటే అన్నాను అంటావు కానీ నువ్వు ఇలా ఉండటం మాకు ఎవ్వరికీ నచ్చటం లేదురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న చందు అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న వేదావతి మాత్రం వల్లి చాలా మారిపోయింది. నేను తనకి అర్థమయ్యేటట్లుగా చెప్పాను. ఇప్పుడు తను ప్రెగ్నెంట్గా ఉంది. తనని బాధ పెట్టడం అంత మంచిది కాదు. నువ్వు కూడా తండ్రివి కాబోతున్నావు కాబట్టి నువ్వు కొంచెం ఆనందంగా ఉంటే చాలా బాగుంటుంది. అలాగే ఇంట్లో పెద్దవాడు ఆనందంగా ఉంటే ఇంట్లో ఇల్లు మొత్తం ఆనందంగా ఉన్నట్లుగానే అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న చందుకు నచ్చ చెప్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వల్లి వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి అయితే డ్యాన్సులు వేస్తూ మా ఇంటికి నేను వచ్చేసాను హో అని చెప్పేసి అయితే గెంతులు వేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ నర్మద వాళ్ళు అయితే వల్లి దగ్గరికి వస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే వీళ్ళు వచ్చేసారా మళ్ళీ అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇక నుండి నా కాపురాన్ని నేనే చూసుకుంటాను. నేను ఎలా ఉండాలో నాకు తెలుసు. ఇక నుండి నువ్వు నాకు ఏ సలహాలు సన్నేహాలు ఇవ్వనవసరం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు అయితే వల్లి వైపు అలా చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే అత్తయ్య వేసినవి 3 చెంపదెబ్బలు బాగా గట్టిగా తగిలినట్లుగా ఉన్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం అయితే చాలా కోపంగా ప్రేమ వైపు నర్మదా వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నా ప్రేమ మాత్రం అవును ఇక నుండి ఇంకా ఎక్కువ పిచ్చి వేషాలు వేస్తే ఆ నోట్లో ఉన్న 32 పళ్ళు రాలిపోయే విధంగా కొడతారు. ఏమనుకున్నారో ఏంటో అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం అయితే ఏంటే నన్ను కొడతారా కొట్టండి కొట్టి చూపించండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే మీ ఇంటి దగ్గర కొట్టాము కదా ఇంకా చాలలేదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం అయితే అది అప్పుడు సంగతి ఇప్పుడు చూసుకుందాం రండి. నన్ను కొడతారా మీరు ఇప్పుడు రండి చూద్దాం. నన్ను కొట్టి ఒక్కసారి చూపించండి. నేనంటే మీకు ఏంటో చూపిస్తాను అని చెప్పేసి అయితే చాలా గట్టిగా వాళ్ళ మీదకి అయితే ఎగురుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ధీరజ్ వస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే ఇక నుండి నేను సవ్యంగా ఉండాలి అనుకుంటున్నాను. నా కాపురాన్ని నేను నిలబెట్టుకోవాలి అనుకుంటున్నాను. ఇక ఇలాంటి తప్పులు ఏవీ చెయ్యను అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఇప్పుడు నువ్వు తల్లివి కాబోతున్నావు. అలాగే మేము ఇస్తున్న గౌరవాన్ని నువ్వు సవ్యంగా తీసుకుంటే చాలా మంచిది. లేదు కాదు అని అంటే అది నీకే ప్రమాదంగా మారుతుంది. అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ కూడా అవును నీకు ఎందుకు మేము ఇంత గౌరవం ఇస్తున్నామో ఆ గౌరవాన్ని నువ్వు తీసుకుంటే మంచిది. లేదు మళ్ళీ ఇలాంటి తప్పులు చేస్తే తర్వాత ఏం జరుగుతుందో అది గుర్తుపెట్టుకో. అసలు ఆ యాక్సిడెంట్ చేయించింది మీరు అన్న విషయం చందు బావకి అలాగే అత్తయ్యకు చెప్పలేదు. ఈ విషయం కానీ తెలిస్తే వాళ్ళు ఏమంటారో మీకు అర్థమవుతుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే లేదు లేదు ఇక నుండి నేను బాగా ఉంటాను అని చెప్తున్నాను కదా. నేను మాట ఇస్తున్నాను. ఇక నుండి మన ముగ్గురం ఒక తల్లి తండ్రికి పుట్టిన చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు లాగా ఉందాం సరేనా. మీరిద్దరూ నాకు చెల్లెళ్ళు లాంటివారు సొంత చెల్లెళ్ళు లాంటివారు. మిమ్మల్ని ఇక నుండి ఎలాంటి బాధలు పెట్టను అలాగే ఎలాంటి తప్పులు నేను కూడా చేయను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు అయితే వల్లి వైపు అలా చూస్తూ ఉండిపోతారు.